తమిళనాడులోని ప్రధాన పార్టీల ఫోకస్ ఒక లోక్సభ స్థానంపై ఉంది. దీంతో ఇప్పుడు అదే హాట్ సీట్ గా మారింది. ప్రధాన పార్టీలు అంతగా ఫోకస్ పెట్టాయంటే ఆ నియోజకవర్గం అంత స్పెషలా? ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? తమిళనాడులో విరుదునగర్ లోక్సభ స్థానం హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ కంచుకోటలో మొట్టమొదటిసారి త్రిముఖ పోరు జరుగుతుండడమే అందుకు కారణమా? ఇందుకు విరుదునగర్ లో సమీకరణాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి? లోక్సభ సమరంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని విజయం కోసం ఎంతగానో శ్రమిస్తున్నాయి. తమ పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో గెలవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారుతోంది. అందులో ముఖ్యంగా తమిళనాడులోని విరుదునగర్ లోక్సభ స్థానంలో నెలకొన్న పోటీతో అది హాట్ సీటుగా మారింది. దక్షిణ తమిళనాడులోని విరుదునగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. 2009-2019లో కాంగ్రెస్ డిఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే 2014లో అన్నాడీఎంకే ఈ స్థానాన్ని గెలుచుకుంది. ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకే డిఎంకే కూటముల మధ్య ఉండే పోటీ ఇప్పుడు కాస్త త్రిముఖ పోటీగా మారింది. సినిమా గ్లామర్ ఉన్న అభ్యర్థులు ఈసారి పోటీలో ఉండడంతో లోక్సభ ఎన్నికల్లో విరుదునగర్ స్థానం వీఐపీ నియోజకవర్గంగా మారింది. కాంగ్రెస్ కంచుకోటలో మొట్టమొదటిసారి త్రిముఖ పోరు జరగబోతోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మాణిక్యం ఠాకూర్పై విజయకాంత్ తనయుడు విజయ ప్రభాకరన్, బీజేపీ తరపున సినీ నటి రాధికా శరత్ కుమార్లు తలపడుతుండటంతో ఈ స్థానంలో ఎవరు గెలుస్తారని ఆసక్తికర చర్చ మొదలైంది. విరుదునగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాణిక్యం ఠాకూర్, బీజేపీ అభ్యర్థిగా సినీ నటి రాధికా శరత్ కుమార్, అన్నాడీఎంకే కూటమిలో డీఎంకే అభ్యర్థిగా దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ మళ్లీ పోటీలో ఉండడంతో విరుదునగర్ నియోజకవర్గం తమిళనాట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దక్షిణ తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో దేవర్, నాడార్, నాయుడు సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి కర్మవీర కామరాజు జన్మించిన నేల కావడంతో సహజంగానే నాడార్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుదారులే ఉంటారు. నాడార్లలాగే నాయుడు వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో విరుదునగర్లో నివసిస్తున్నారు. దీంతో నటుడు శరత్ కుమార్ కంటే నటి రాధిక పోటీలో ఉంటేనే శరత్ కుమార్ నాడార్ సామాజిక వర్గం ఓట్లతో పాటు రాధికకు చెందిన నాయుడు సామాజిక వర్గం ఓట్లను కూడా రాబట్టుకోవచ్చని బీజేపీ భావించి రాధికను బరిలో నిలిపినట్టు తెలుస్తోంది. నటుడు శరత్ కుమార్ ఎస్ఎంకే పార్టీని బీజేపీలో విలీనం చేయడం నాడార్ సామాజిక వర్గానికి, ఆ పార్టీ కార్యకర్తలకు కొంతమేర మింగుడు పడని విషయంగా మారింది. దీంతో నాడార్లలో శరత్ కుమార్పై ఉన్న వ్యతిరేకత డీఎంకే కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. మాణిక్యం ఠాకూర్కు తన దేవర్ సామాజిక వర్గం ఓట్లతో పాటు డీఎంకే ఓట్లు బలంగా ఉన్నాయి. మరోవైపు గెలుపు కోసం అన్నాడీఎంకే కూడా తన వంతు రాజకీయాన్ని మొదలుపెట్టింది. నాయుడు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూటమిలో భాగంగా డిఎండీకేకు ఈ స్థానాన్ని కేటాయించడంతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ను డిఎండీకే బరిలో నిలపడంతో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది. 3 ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు పోటీలో నిలవడంతో ఆయా సామాజిక వర్గాల ఆధారంగా ఈ సీటులో విజయం ఎవరు సాధిస్తారనే ఆసక్తి మొదలైంది. సినీ గ్లామర్ను చూసి ప్రజలు ఓటు వేయరని, రాజకీయాలలో ఉంటూ ప్రజలకి సేవ చేసే తననే గెలిపిస్తారని మాణిక్యం ఠాకూర్ ధీమాగా ఉన్నారు. అయితే తనకు రాజకీయాలు కొత్త కాదని, సినిమా వాళ్లు రాజకీయాలలో ఎందుకు అనుకునే వారికి గెలిచి సమాధానం చెబుతానని రాధిక అంటున్నారు. ఇక తన తండ్రి అడుగుజాడలో నడవడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం కల్పించాలని విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ విజ్ఞప్తి చేస్తున్నారు. విజయకాంత్ ఇటీవలే మరణించడంతో సానుభూతి పవనాలు విజయ్ ప్రభాకరన్కు కలిసి వస్తాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. దీంతో విరుదునగర్ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఒంటరిగానే 370 స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోన్న బీజేపీ తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే విరుదునగర్లో ఈసారి సినీ గ్లామర్తో చేసే ప్రయోగంపై ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు మోదీ, అన్నామలై ప్రభావం విరుదునగర్లో సక్సెస్ మంత్రగా మారుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ డీఎంకే కూటమి బలంగా ఉండడంతో ఈసారి కూడా విజయం తమదేనని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. అంతేకాదు
కేంద్రంలో విపక్ష కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో తమిళనాడు కూడా కీలక పాత్ర పోషిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక డిఎండికే కూడా విజయకాంత్ మరణంతో సానుభూతి కలిసి వస్తుందని, విజయకాంత్ అభిమానులతో పాటు సానుభూతి ఓట్లతో విజయం దక్కుతుందని విజయ ప్రభాకరన్ భావిస్తున్నారు. ఓవైపు సినీ గ్లామర్, మరోవైపు సినీ నటుడి కుమారుడు, ఇంకోవైపు రాజకీయాల్లో సీరియస్ గా ఉంటున్న నేత, ఇలా ముగ్గురు కూడా విరుదునగర్ లోక్సభ స్థానం కైవసం చేసుకునేందుకు ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తూనే గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విరుదునగర్లో ప్రస్తుతం ఉన్న సమీకరణాలను విశ్లేషిస్తే గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మరోసారి కూడా ఈ స్థానంపై ఆశలు పెట్టుకుంది హస్తం పార్టీ. అదే సమయంలో కేంద్రంలో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమాగా ఉన్న బీజేపీ ఈసారి తమిళనాడులో ఖచ్చితంగా ఖాతా తెరవడంతో పాటు వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ, మోదీ వరుస పర్యటనలతో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈసారి ఖచ్చితంగా తమిళనాడులో బీజేపీ సత్తా చట్టడం ఖాయమని ధీమాగా ఉన్నారు కమలనాథులు. ముఖ్యంగా మోదీ పాలన, సినీ గ్లామర్ సహా తమిళనాడు బీజేపీ నేతల ప్రభావంతో ఖచ్చితంగా విరుదునగర్ సహా పలు స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ భావిస్తోంది. మరోవైపు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ కూడా ఒక్కసారి తనకు అవకాశం ఇస్తారని విరుదునగర్ ప్రజలపై ఆశలు పెట్టుకున్నారు. మరి ఎవరి అంచనాలు ఎలా ఉన్నా త్రిముఖ పోరులో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని విరుదునగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులు పోటీ చేస్తుండటంతో ఇప్పుడు ఆ స్థానం హాట్ సీట్ గా మారింది. దీంతో విరుదునగర్ లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది.